నమస్కారం. నా పేరు ఎస్కే అబ్దుల్ ఖాదర్. నేను గత కొంతకాలంగా భారతదేశం అభివృద్ధి అనే అంశం పైన పరిశోధన చేస్తున్నాను. ఇప్పుడు మీకు కంటికి కనిపించే ఇటువంటి మౌలిక వసతులతో కూడిన ఆంధ్రప్రదేశ్ కావాలనుకుంటే మనం ఖచ్చితంగా ఒక 3 కమిట్మెంట్లు ఇచ్చే పార్టీకి మనం ఓటు వేయొచ్చు. ఆ 3 కమిట్మెంట్లు ఏంటంటే ఓటుకు నోటు. అంటే ఓట్లకి ఒక్క రూపాయి కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవ్వరైనా సరే ఒక్క రూపాయి కూడా ప్రజలకు డబ్బు పంచకుండా ఓట్లలో పార్టిసిపేట్ చేయాలి. అంటే ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలి. 2 గెలిచిన తర్వాత రాష్ట్రం పైన ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా పరిపాలన చేయాలి. ఇప్పటికి జరిగిన అప్పు చాలు. ఇక ముందు ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోకుండా పరిపాలన చేసే కమిట్మెంట్ మనకివ్వాలి. మూడో కమిట్మెంట్. ఇప్పుడు మీ కంటికి కనిపించే ఈ ఫార్మాట్‌లో బడ్జెట్ కేటాయింపులు జరగాలి. అంటే అన్ని రంగాలకు సమప్రాధాన్యతనిచ్చే ఇటువంటి అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు జరగాలి. ఈ 3 కమిట్మెంట్లు గాని ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఈ 3 కమిట్మెంట్లు మనకు ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి మనం నిరభ్యంతరంగా ఓటు వేయొచ్చు.